వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శిరీష. దిశ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. దిశ మారితే దశ మారుతోందా? దిశ మనిషిని శాసిస్తోందా? దిశతో కూడిన మనిషి దేశాన్ని శాసిస్తాడు. ఇలా అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని అందించడానికి ఈరోజు మనతో పాటు దిశ వాస్తు శాస్త్ర పండితులు రెడ్డి అల్వారెడ్డి గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం గురువు గారు. నమస్కారం. మరి మీ సందేహాలకు మార్గాలను తెలుసుకోవడానికి స్క్రీన్ పైన ఉన్న నంబర్లకు ఇప్పుడు లైవ్లో కాల్ చేయండి. అదేవిధంగా ఒకవేళ మీరు పర్సనల్గా మాట్లాడాలి, పర్సనల్గా గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి గురువు గారి పర్సనల్ నంబర్స్. మీరు కాల్ చేసి తనకి అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. మీ ఇంటి దగ్గరికి వచ్చి దిశకు సంబంధించి ఏవైనా చిన్న మార్పులు ఏవైనా ఉంటే కనుక తను చేయగలుగుతాడు. అదేవిధంగా గురువుగారు మీరు చెప్పండి, దిశ వాస్తు వల్ల అసలు ప్రజలకు ఎటువంటి నష్టాలు లాభాలు కలుగుతాయి? అయితే ఇవాళ చాలామంది మనకు సైన్స్ పెరిగింది, ఆరోగ్యం పెరిగింది, మందులు వచ్చినాయి, అన్ని ట్రీట్మెంట్లు వచ్చినాయి, అన్ని వచ్చినాయి అంటున్నారు కదా. ఈరోజు చాలామంది డాక్టర్ల నుంచి సాధ్యం కానీ చాలామంది ఇబ్బందుల పాలై ఉన్నారు. వాళ్ళకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఏ డాక్టర్ల నుంచి సాధ్యం కాని కేసులు నా కండ్ల ముందు చాలా కనిపిస్తుంటాయి. అసలు వాళ్ళని ఈ మెడికల్స్ ఏమి చేయలేరా అని అనిపించేంత స్థాయికి పోతాయి. ఇవి నేను ప్రూఫ్గా చూపిస్తాను. అసలు వాళ్ళు పేదవాళ్ళు, ఇల్లు గడవడమే కష్టం. వీళ్ళు డాక్టర్లు పెట్టే లక్షలు కూడా సాధ్యం కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే ఆరోగ్యశ్రీ లాంటివి కూడా వాళ్ళకు వర్తించని కేసులు చాలా ఉంటాయి. అటువంటి వాళ్లకు నేనేమంటున్నా, వితౌట్ ట్రీట్మెంట్తో దిశకు ఫోన్ చేయండి. మీ ఆరోగ్య సమస్య నేను చెప్తాను, దానికి పరిష్కారం నేను చెప్తాను. తద్వారా మీ ఆరోగ్యాన్ని ముందు కాపాడుకోండి. ఆ తర్వాతే మన వ్యవస్థల గురించి. ఇవాళ మనం బాగుపడాలన్నా దిశ కుదరాలే. దిశ ఉంటేనే దేశాన్ని ఏలగలుగుతాడు, దిశ ఉంటేనే ప్రపంచాన్ని ఏలగలుగుతాడు. దిశ లేనివాడు ఇల్లు గడవడం కాదు కదా, కాలు కదపడం కూడా సాధ్యం కాదని నా దిశాశాస్త్రం చెప్తుంది. ఇలాంటి శాస్త్రం కూడా ఉంటుందా అనే అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. కేవలం నన్ను ఫోన్ చేసి అడగొచ్చు. మీ సమస్యలు నేను చెప్తాను, మీ సమస్యలు మీరు నాకు చెప్పొద్దు. నేను మీ సమస్యలు మీకే చెప్తాను. అప్పుడే దిశ గురించి నమ్మండి. నమ్మాలనా వద్దానా, నమ్మకూడదు కాదండి. కొంతమంది ఇతర మతాల వాళ్ళు కూడా అంటుంటారు, అది మన మతం కాదు, మనకు సంబంధించిన విషయం కాదు, అలాంటి వాళ్ళని నమ్మకూడదని. మీకు అలాంటి అభయాలు ఏం పెట్టుకోవద్దు. కేవలం ఫోన్ చేయండి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. గతంలో ఒక క్రిస్టియన్ అతను వాళ్ళ భార్య చెప్పింది, ఒకసారి స్వామిని మాట్లాడదామా అని. మనం ఇలాంటి సన్యాసుల మాటలు మనం వినకూడదు అని భర్త చెప్పిండట. అప్పుడు భార్య ఏమందంటే, ఫోన్ చేస్తే మనం ముళ్ళేం పోదు కదా, ఆయన చెప్పింది నిజమా కాదా తెలిసిపోతుంది కదా అని చెప్పడంతో ఆయన ఫోన్ చేయడం, వాళ్ళ సమస్యలను నేను ఫోన్ ద్వారా చెప్పడం, ఇల్లు చూసి పూర్తి స్థాయిలో చెప్పడంతో ఆయన ఖచ్చితంగా ఇప్పుడు నా భక్తుడిగా మిగిలిపోయిండు. అంటే ఇంతకు మించి ఇంకా నేను ఉదాహరణ చెప్పాల్సినంత అవసరం లేదని అనుకుంటా. దిశ వాస్తు అంటే దీనికి సంబంధించి ఆరోగ్యాన్ని ఖచ్చితంగా శాసిస్తోందా గురుగారు? ఆరోగ్యాన్ని ఖచ్చితంగా శాసిస్తుందని చెప్తున్నాను. ఈరోజు కొన్ని కేసుల గురించి చెప్తాను చూడండి. మెడికల్గా అంటే కిడ్నీలు ఫెయిల్ అయితే డాక్టర్లు ఏమంటారు, సేమ్ కిడ్నీలు ఇచ్చే వాళ్ళు కావాలంటారు. అది సాధ్యం కాదు. ఎందుకంటే రక్తం కలిసిన వాళ్ళే ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వాలనుకున్నా ఇస్తారని గ్యారంటీ లేదు. పోనీ వాళ్ళు ఇచ్చినా వీళ్ళకి సరైతే కావు. ఇవాళ కిడ్నీ వ్యాధులు ఏడైతున్నాయి, కోటికి ఒక్కటి గీడైతే లేవు, 10 కోట్లకు ఒక్క కేసు కూడా సక్సెస్ అయిన సందర్భాలు కంటిన్యూ చేసే ముందు కాలర్ రెడీగా ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి దశరథ్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, మీరు దిశ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, గురువు గారితో మాట్లాడండి. చెప్పండి. హలో చెప్పండి సార్. మరి ఇప్పుడు ఆదిలాబాద్ ఆరోగ్యం అంతా బాగున్నది, మరి మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడుందో చెప్పు. మీ సమస్యలు నేనే చెప్తా. తూర్పా, ఉత్తరమా, దక్షిణమా? దక్షిణం. మీ ఇల్లు రెండిళ్ళ మధ్యన ఉందా? ఇల్లు ముందర పాత ఇల్లు ఒకటి సార్. నేనేమంటున్నా, తూర్పుకో ఇల్లు, పడమటికో ఇల్లు ఉందా?
అంటే మీ ద్వారము దక్షిణానికి ఉందా తూర్పుకుందా? తూర్పు ఒకటి ఉంది, దక్షిణానికి ఒకటి ఉంది. ఓహో అట్లనా. అయితే ఇప్పుడు దక్షిణానికి అన్నప్పుడు మధ్యలో ఉందా కింది బందుకుందా? కింది బాల్కు ఉంది సార్. సరే, ఇప్పుడు నీ పేరు చెప్పు. దశరథ్ రెడ్డి. నీకు మంచిగానే ఉందిగా. మీ భార్య పేరు? కవిత. ఆమెకి చాలా ఇబ్బంది అవుతాయి కదా? ఇబ్బంది ఉన్నది ఇప్పుడు, కొంచెం హెల్త్ బాగుండలేదు. నేను అదే అంటున్నా, ఆమెకు ఆ దిశ సర్దుబాటు కాదు కాబట్టి ఆమెకి ఆరోగ్య సమస్య బాగా ఉంటుంది. అది ఎందుకంటే మనకు తెలియక ఇప్పుడు హాస్పిటల్కి పోయినా ఆమెకి ఏం తక్కువ కాదు. చూడండి మీరు, ఎన్ని హాస్పిటల్ తిప్పినా ఆమె ఆరోగ్యం కుదుట పడదు. ఇది నేను ప్రూవ్ చేస్తా. మీరు ఆ ఇల్లును కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఆమె ఆరోగ్యం బాగుంటుంది, నీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఎందుకంటే మీరు చెప్పిన ప్రకారంగా ఆ ఇల్లు మీ ఇద్దరికి పనికొచ్చే ఇల్లు. అది మీ భార్యను అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా గట్టెక్కిస్తుంది. నిన్ను ఆర్థికంగా నిలబెట్టగల శక్తి ఆ ఇంటికి ఉంది. మీరు ఒక్కసారి పిలిపించుకుంటే నీకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేస్తాను. ఎందుకంటే ఫోన్లో చెప్పడం కుదరదు. ఎందుకంటే దిశ అది కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చెప్పాలి. మళ్ళీ లేకుంటే మళ్ళీ ఆ ఇల్లు నీకు సపోర్ట్ చేయదు, ఇబ్బంది పెడుతుంది. ఓకేనండి. హైదరాబాద్ నుంచి యాదగిరి గారు. యాదగిరి గారు నమస్తే అండి. నమస్తే మేడం. దిశ వాస్తుకు సంబంధించి గురుగారితో మాట్లాడండి. యాదగిరి గారు మాట్లాడుతున్నాను మేడం. హలో సార్. సార్ చెప్పండి, మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? ఉత్తరం దిక్కున్నాం సార్. మాది ద్వారము ఉత్తరం దిక్కు పక్కన. ఉత్తరంకు ద్వారం ఉంటుంది, పడమటికి ఒక గేట్ ఉంటుంది, తూర్పు కూడా ఒక గేట్ ఉంటుందండి. సరిగ్గా వినబడతలేదు. మీ ఇంటికి తూర్పున వేరే వాళ్ళ ఇల్లు ఆనుకొని ఉందా? పడమటిన వేరే వాళ్ళ ఇల్లు ఆనుకొని ఉందా? క్లియర్గా చెప్పు, ఫోన్లో నాకు వినబడతలేదు. అది సార్ ఇప్పుడు పడమట కూడా రోడ్కే ఉంటుంది గేటు, తూర్పు కూడా గేటు రోడ్కే ఉంటుంది. హలో హలో. మీ ఇంటికి తూర్పు బంధున వేరే వాళ్ళ ఇల్లు ఉందా? తూర్పుకు రోడే ఉంటుంది సార్, ఇల్లు ఏం లేదు. ఏం పేరు నీ పేరు? యాదగిరి అండి. మరి అంత ఇబ్బంది తట్టుకోవడం కష్టమే కదా. తూర్పుకు రోడే ఉంటది, పడమటి కూడా గేట్ ఉంది, దానికి కూడా రోడే ఉంటది. ఉత్తరం ఉత్తరం సైడ్ ద్వారం ఉంది. ఉత్తరానికి ద్వారం ఉందంటే ముందర ఆకిలి ఉందా, రోడ్డు ఉందా? వాకిలి ఉంది, వాకిలి ఉన్నది. అంటే కంపౌండ్ ఉందా? కంప్లీట్ కంపౌండ్ వాల్ ఉంది. పడమటికి ఒక గేట్ పెట్టాము, తూర్పుకు ఒక గేట్ పెట్టాము. ఉత్తరానికి లేదు. ఉత్తరానికి వేరే వాళ్ళ ఇల్లు ఉంది. దక్షిణ సైడ్ ఇల్లు ఉన్నది. ఉత్తరం సైడ్ కంపౌండ్ కానుకొని వేరే వాళ్ళ ఇల్లు ఉంది. మంచిగానే ఉంది కదా నీకు. మీ భార్య పేరు? మణియమ్మ. మరి ఆమెకి ఇబ్బంది అవుతాయి కదా. ఆమెకి ఇబ్బంది అవుతుంది, నీకు బాగానే ఉంది. ఇప్పుడు నా పేరు మీద ఉన్నది, యాదగిరి పేరు మీదనే ఉన్నది. పేరు కాదు, నివాసం ఉన్న వాళ్ళు అందరి మీద దాని ప్రభావం ఉంటుంది. నీ కిరాయిల్లా, సొంత ఇల్లా, పుణ్యానికి ఇచ్చిండ్రా, ధర్మానికి ఇచ్చిండ్రా కాదు. ఎవరి పేరు రికార్డు ఉందో మనకు సంబంధం లేదు. నివాసం ఉన్న తల్లి, తండ్రి, పిల్లలు, తాతలు, తండ్రులు అందరూ మీద దాని ప్రభావం ఉంటుంది. అంతేగాని రికార్డులలో నా పేరు లేదు, నీ పేరు లేదు కాదు. ఎవరి పేరు మీద ఉన్నా నివాసంలో ఉన్న వాళ్ళు అందరి మీద దాని ప్రభావం ఉంటుంది. అది ఎవరిని ఇబ్బంది పెట్టాలనో వాళ్ళనే ఇబ్బంది పెడుతుంది. అది సరి చేసుకుంటే బాగుంటుంది. దాన్ని సరి చేసుకుంటే సాధ్యమవుతుంది. అదే సరి చేసుకోవాలంటే పడమటి గేట్ బంద్ చేయాలా, తూర్పు గేట్ బంద్ చేయాలా? అది నన్ను పిలిపిస్తే నీకు ఆ మోక మీద చూస్తా ఏదైతే మీకు బాగుంటుంది అనేది. అది మోక మీద చూసి చెప్పాల్సి వస్తుంది. అప్పుడు యాదగిరి గారు రేపు పొద్దుగాల ఫోన్ చేయండి. యాదగిరి గారు, స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ ఉన్నాయి కదా, అవి గురువు గారి పర్సనల్ నంబర్స్. మీరు మార్నింగ్ టైంలో కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే దిశకు సంబంధించింది కాబట్టి నేరుగా వచ్చి దిశని ఎంతవరకు మార్పు చేయాలి ఏంటి అనేది తను డైరెక్ట్గా వచ్చిన తర్వాత మాత్రమే డైరెక్షన్ చేయగలుగుతాను అని చెప్తున్నాడు. కాబట్టి మీ స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఓకేనా అండి? అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ హన్మకొండ నుంచి రవీందర్ గారు అండి. రవీందర్ గారు నమస్తే అండి. రవీందర్ గారు
గురుగారు ఇప్పుడే మీరు చెప్పారు ఏంటి అంటే ఎవరి పేరు మీద ఉంది అనేది సమస్య కాదు, మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడ దిశలను బట్టి మన ఆరోగ్యాలు ఏ విధంగా ఉండాలి అనేది నిర్ణయిస్తోంది దిశ అని అంటున్నారు. అంటే ఇంటి పేరు మీద అంటే కొన్ని వాస్తు శాస్త్ర ప్రకారం మనం చూసుకున్నట్లయితే దిశకి సంబంధించి డిఫరెంట్గా ఉంది, వాస్తుకి సంబంధించి ఇంటి యజమాని పేరు మీద రిజిస్టర్ అయి ఉందనుకోండి వాళ్ళకి మాత్రమే ప్రభావం ఉంటుంది అనేది అనుకుంటాం. కానీ ఇక్కడ మీరు చెప్తుంది కొద్దిగా డిఫరెంట్గానే ఉంది. దానికన్నా ముందు కాలర్ అయితే రెడీగా ఉన్నారు. రవీందర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. దిశకు సంబంధించి గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్కారం. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ, తూర్పా ఉత్తరమా? మా ఇల్లు ముఖద్వారం తూర్పు ఉంటది, దక్షిణం రోడ్డు. దక్షిణం రోడ్ ఉంది, తూర్పున వాకిల్ ఉందా? ఉన్నది. అంటే కంపౌండ్ గోడ ఉందా తూర్పున? ఉన్నది ఉన్నది. అంటే ఆ కంపౌండ్ కానుకొని వేరే వాళ్ళ ఇల్లు ఉందా లేకుంటే వాకిల్ ఉందా? మా తమ్ముళ్ళది పాత ఇల్లు ఉంటే మొన్న ఇప్పి మళ్ళీ ఇప్పుడు ఇల్లు కడతాను వాళ్ళు. వాళ్ళ గురించి అంటలే, నీ తూర్పు కంపౌండ్ వాళ్ళకు అవతల వేరే వాళ్ళ ఇల్లు ఉందా, రోడ్ ఉందా? మా తమ్ముడు వాళ్ళు ఇల్లు కట్టుకుంటాను ఇప్పుడే పిల్లలు లేచి. సరే సరే. అయితే ఇప్పుడు నీకు ఆ ఇల్లు మంచిగానే సపోర్ట్ చేస్తా. మీ భార్య పేరు నిర్మల. నిర్మల, ఇద్దరికి బాగానే ఉంది కదా. అదే అదే సార్. అయితే తూర్పున మీ తమ్ముని ఇల్లు అని ఇల్లు నిర్మాణం లేకపోవడం వల్ల నీకు ఆర్థికంగా కొంత ఇబ్బంది పెట్టింటది అది. ఇప్పుడు మీ తమ్ముని ఇల్లు కట్టడంతో నీకు ఆర్థిక ఇబ్బంది నుంచి గట్టెక్తావు. ఓకే ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ అండి వెంకటేశ్వర్లు గారు దామరచర్ల నుంచి. వెంకటేశ్వర్ గారు నమస్తే అండి. వెంకటేశ్వర్లు గారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారితో మాట్లాడండి దిశ వాస్తుకు సంబంధించి. చెప్పండి. నమస్కారం. చెప్పండి. చెప్పండి మేడం. ఇప్పుడు మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడుంది, తూర్పా ఉత్తరమా? గురుగారు ఒకటి నాకు చిన్న ఇల్లు 3 ఉన్నాయి గురుగారు. ఒకటి ఉత్తరం ఒకటి ఉంది, దక్షిణం ఒకటి ఉంది, తూర్పు ఒకటి ఉంది. రోడ్లు మాది ఇల్లు మరి వాస్తుకి మంచి ముందు దానికోసం అండి అడిగేది. ఇప్పుడు నీ ఇంటికి ఎన్ని రోడ్లు ఉన్నాయి? ఒకటి పాప ఇల్లు రేకులు పెట్టామే. నువ్వు నివాసం ఉండే ఇల్లు ఒక్క ఇల్లు గురించి మాట్లాడు. అదే మాట్లాడుతున్నాడు. అదే ఆ ఇల్లు గురించి మరి వాస్తు ఏది మంచిగా ఉంటుందో ముందు అలా తీసేది దానికోసం అడుగుతానండి. నీకు రోడ్ ఎక్కడుంది, తూర్పుకుందా ఉత్తరానికి ఉందా? ఉత్తరప్రదేశ్ ఏమో ఒకటి ఉంది సార్. ఉత్తరానికి రోడ్ ఉంది. అదే అంటే ఇప్పుడు తూర్పు నుంచి వస్తుందా, తూర్పు ప్లేస్ ఉంటుంది కదా, దక్షిణ ప్లేస్ ఇటు పడమట ప్లేస్ నుంచి. నాకు అట్లా చెప్పకు. నీకు తూర్పుకుందా రోడ్డు, ఉత్తరానికి ఉందా, దక్షిణం ఉందా, క్లియర్గా చెప్పాలి. నాకు ఆ రోడ్ల గురించి క్లియర్ చెప్తే నీ సమస్య నేనే చెప్పేస్తా. ఏమైతుందంటే నీ రోడ్లు ఎక్కడున్నాయి నీ ఇంటికి? నువ్వేం చెప్పద్దు, నీ సమస్య నేను చెప్తా. వెంకటేశ్వర్లు గారు, మీ ఇంట్లో ఏదైతే మెయిన్ డోర్ కానీ మెయిన్ గేట్ కానీ మీరు వెళ్ళే దిశగా బయటకు వెళ్ళినప్పుడు ఏ దిశగా వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, దానికి రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ సైడ్ ఉంది అని అడుగుతున్నారు గురువు గారు. పడమర సైడ్ వెళ్తూ ఉంటారు. పడమర సైడ్ రోడ్ ఉందా? ఓకే. ఉత్తరానికి ఉత్తరం లేదు, వేరే వాళ్ళ ఇల్లుంది. దక్షిణం లేదు. అయితే నీ ఇంటికి ముఖద్వారం పడమట్టుకుందా తూర్పుకుందా? కిందనే ఉందండి. ఇప్పుడు నీ పేరేం పేరు? వెంకటేశ్వర్. మరి నీకు ఆ ఇల్లు ఎక్కువ సపోర్ట్ చేయదు. ఆ ఇల్లు నీకు ఎక్కువ సపోర్ట్ చేస్తలేదు. ఎందుకంటే నీ ఇల్లు ముఖద్వారము పడమటి రోడ్డు ఉంది కాబట్టి పడమటి ముఖద్వారం తప్పనిసరి ఉండాలి. ఆ విధంగా ఉంటేనే నీకు ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. అది కొలత మీద చెప్పాలి, మంచి వాస్తు పండితులన్న చూడాలి, నేనన్నా చూసి చెప్తేనే సాధ్యమవుతుంది. లేకుంటే అది ఆర్థికంగా నేను బాగా ఇబ్బంది పెడుతుంది. నెక్స్ట్ కాలర్ అండి సుధాకర్. సుధాకర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్కారం. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ, తూర్పా ఉత్తరమా? నాది ఇల్లు చుట్టూ బౌండరీలో ముఖద్వారం మాత్రం ఉత్తరానికి. రోడ్డు ఎక్కడుంది? రోడ్డు పడమర సైడ్ ఉన్నది. ఉత్తరానికి ఏముంటది? ఇక ఉత్తరాన మొత్తం వాకిలి ఉన్నది, మొత్తం ఇల్లు ఆనుకుని ఉంటది ఒకటి.
అట్లా కాదు, నీకు ఉత్తరానికి వాకిలు ఉందా, కంపౌండ్ గోడ ఉందా, వేరే వాళ్ళ ఇల్లు ఉందా? వేరే వాళ్ళ ఇల్లు ఉంది ఉత్తరాన, వాకిలి కొద్దిగా అది ఓపెన్ ప్లేస్ ఉంచినట్టు ఇదంతా. సరే ఉండని, అది ఇచ్చిపెట్టు. నీకు ఉత్తరం బందుకు వేరే వాళ్ళ ఇల్లు ఉందా, కంపౌండ్ కానుకొని? అనుకుని ఉంది. దక్షిణానికి దక్షిణ వైపు ముఖద్వారం పెట్టుకున్నా, రోడ్ సైడ్ అది. దక్షిణానికి రోడ్ ఉందా, కంపౌండ్? రోడ్ ఉంది, కంపౌండ్ రోడ్ ఉంది. రోడ్డు ఉంది, పడమటికి ఉంది, దక్షిణానికి ఉంది. పడమటికి లేదండి, పడమటికి లేదు, అది ఎండింగ్, పాత ఇల్లు కాబట్టి ఎండింగ్ ఉంది. అది తూర్పుకుంది. తూర్పు లేదు, తూర్పు క్లోజ్ ఓపెన్ ప్లేస్ అంతా, అది వ్యవసాయ భూమి అటు ఉన్నది వేరే వాళ్ళది. సరే, పడమటికి వేరే వాళ్ళ ఇల్లు ఉంది. పడమటికి మాత్రము ద్వారం వెళ్ళిపోయే రోడ్కు ఉంటుంది. ఏం పేరు? ఏం పేరు? సుధాకర్. నీకు ఆ ఇల్లు ఎక్కువ సపోర్ట్ చేస్తలేదు. అవునా? చాలా ఇబ్బంది పెడుతుంది. తల్లిదండ్రులు బాగా కట్టిన బాపది కాబట్టి నేను. ఏం పేరు మీ నాయన పేరు? రామచంద్రం, చనిపోయాడు. ఆయనకు కొంతవరకు సపోర్ట్ చేసింది, ఎక్కువ చేయలే. ఆయనకు కొంతవరకే చేసింది, నీకు పూర్తిగా ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు దీనివల్ల దాన్ని సరి చేసుకోవడం ద్వారా సాధ్యమవుతుంది. అయితే దక్షిణం వైపే ఇల్లు ఉన్నది మొత్తం. సరే, కరెక్టే, కానీ దాన్ని సరి చేసుకోవడం ద్వారా సాధ్యమవుతుంది. ఇక డిస్పెండల్ చేసే ప్రయత్నం చేస్తుంది దీన్ని. సరే, మీరు తర్వాత ఫోన్ చేయండి. రేపు పొద్దుగాల ఫోన్ చేస్తే క్లియర్గా మాట్లాడవచ్చు. ఇదే నంబరా? మధ్యలో ఉన్నాయి చూడు. సుధాకర్ గారు, మీకు స్క్రీన్ పైన ఏవైతే నంబర్స్ కనిపిస్తున్నాయో అవి గురువు గారి పర్సనల్ నంబర్స్. మార్నింగ్ టైంలో కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకవేళ మీరు కాల్లో మాట్లాడినా కూడా సాటిస్ఫై లేదు అంటే కనుక గురువు గారు మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వచ్చి దిశకు సంబంధించి ఏవైనా మార్పులు చేయాలి అని అనుకుంటే కనుక డైరెక్ట్గా చూసి చెప్పగలుగుతారు. మీరు రేపు మార్నింగ్ టైంలో కాల్ చేయండి పర్సనల్ నంబర్స్కి. మరొక కాలర్ రెడీగా ఉన్నారండి, మనోహర్, హైదరాబాద్ నుంచి. మనోహర్ గారు, మనోహర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. గురుగారితో మాట్లాడండి. హలో, మనోహర్ గారు కొద్దిగా గట్టిగా మాట్లాడండి. నమస్తే. నమస్తే మేడం, నమస్తే సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? తూర్పు సార్. తూర్పు సార్. తూర్పు ఉంటుంది సార్. తూర్పున రోడ్ ఉందా? ఉంది సార్, తూర్పు రోడ్ ఉంది సార్. ఉత్తరం? ఉత్తరం లేదు సార్. ఉత్తరం వేరే వాళ్ళ ఇల్లుందా? వేరే వాళ్ళ ఇల్లు ఉంది సార్. దక్షిణం వేరే వాళ్ళ ఇల్లుందా? లేదు సార్, దక్షిణం కూడా రోడ్ ఉంది సార్. దక్షిణం రోడ్డు, తూర్పు రోడ్డు? తూర్పు రోడ్డు, దక్షిణం రోడ్డు, పడమట రోడ్డు ఉంది సార్. 3 సైడ్ రోడ్డు ఉంటుంది. ఏం పేరు? మనోహర్. నీకు బాగానే ఉంది కదా. అదే ఎట్లా ఉంటుంది. అయితే దక్షిణానికి డోర్ గిని ఉంటే కొద్దిగా వాస్తు దోషం ఉండే అవకాశం ఉంటుంది. అది సరిగా ఉంటే సరిపోతుంది. మీ భార్య పేరు? నా భార్య పేరు సులోచన సార్. సులోచన. ఆమెకు బాగానే ఉంటుంది. బాగానే ఉంటుందా సార్? ఏమన్నా ఆర్థిక ఇబ్బంది ఉందంటే వాస్తు దోషం ఉంటే చూయించుకో. సరే సరే. అలాగే హైదరాబాద్ నుంచి నరసింహ గారు. నరసింహ గారు నమస్తే అండి. గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి. నమస్తే. నీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? ముఖద్వారం తూర్పు. ఉత్తరం రోడ్ ఉందా? ఉత్తరం సైడ్ ఉత్తరం రోడ్ ఉంది. తూర్పు? తూర్పు రోడ్ ఉంది, ఉత్తరం రోడ్ ఉంది. మరి ఆర్థికంగా అంత ఇబ్బంది పడడం కష్టమే కదా నువ్వు. అలా జస్ట్ 2 ఇండ్లు ఉంటాయి. ఇంట్లో ఉంటుంది. తూర్పు రోడ్ ఉంటుంది. కరెక్టే, నీకు ఈ ఆర్థిక ఇబ్బంది బాగానే ఉంది కదా. మరి అది సరి చేసుకోవడం ద్వారా సాధ్యమవుతుంది, లేకుంటే చాలా ఇబ్బంది పెడుతుంది అది. సరే. అలాగే ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉంటే వాళ్ళకి మాత్రమే ఏదైనా సమస్యలకు ఉంటాయి అని అనుకున్నాము. కానీ దిశ వాస్తులో దానికి విరుద్ధంగా ఉంటుంది. ఇంటి యజమానే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ దిశ ప్రభావం ఉంటుంది అన్నారు. దీని గురించి ఒకసారి అయితే ఇంకొక విషయం మేడం, ఇప్పుడు
చాలామంది ఇప్పుడు ఇండ్లు వాస్తు ప్రకారం ఇండ్లు అని కడతారు కదా, ఎస్ ఒక్క ఇల్లు కూడా వాస్తు ప్రకారం లేవు. ఒక్క ఇల్లు కూడా వాస్తు ప్రకారం లేవు. మరి ఎందుకు వాస్తు ప్రకారం అని ఇండ్లు ఇస్తారో, ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారో నాకు అర్థం కాదు. ఎందుకంటే వాస్తుశాస్త్రం ఏం చెప్తుంది, తూర్పు ఆగ్నేయం పెరగకూడదు అంటుంది. కానీ ప్రతి ఇల్లు తూర్పు ఆగ్నేయం పెరిగే ఉంటుంది. తూర్పు ఆగ్నేయం పెరిగి ఉండకూడదు, తూర్పు ఆగ్నేయంలో గుంతలు ఉండకూడదు అంటుంది. ఖచ్చితంగా ఆ గుంతలతోనే అవే నిర్మాణాలతోనే ఇస్తారు. మరి ఈ వాస్తు దోషపూరిత ఇండ్లు ఇచ్చి ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు. ఇంకోటి ఉత్తర వాయువ్యము నీచ స్థానం, అది పెరగకూడదని వాస్తుశాస్త్రం రాసి ఉంది. మరి ఉత్తర వాయువ్యం పెరిగిన ఇండ్లే ఉంటాయి. మరి ఇది వాస్తు విరుద్ధంగా ఇచ్చి ప్రజల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు, వాస్తు పేరు చెప్పి మోసం చేయడమేనా వీళ్ళు. ఒక్క ఇల్లు కూడా ఈశాన్యం పెరగాలని వాస్తుశాస్త్రం చెప్తుంది. ఒక్క ఇల్లు కూడా ఈశాన్యం పెరిగిన దాఖలాలు లేవు కాదు కదా. ఈశాన్యం తగ్గిన ఇండ్లు ఉన్నాయంటే వచ్చాడని ఉంటాయి. మరి ఇట్లా వాస్తు దోషాల ఇండ్లు ఇచ్చి ఎంతమంది జీవితాలతో వీళ్ళు ఆడుకుంటారు. ఇలా హాస్పిటళ్ళకు రోగులు ఎందుకు వస్తున్నారు, వాళ్ళ వాస్తు దోష ఇండ్ల వల్లనే వాళ్ళకి రోగాలు వచ్చి ఆ రోగాలు తక్కువ కాక ఇలా హాస్పిటల్ పాలవుతున్నాయి. ఇలా హాస్పిటల్ బతికి బట్టగట్టాలంటే ఈ వాస్తు దోష ఇండ్ల వల్లనే. ఇలా నేను ఎంతోమందిని చూస్తుంటా, వాళ్ళ బాధలు చూస్తే తట్టుకోలేకపోతాం. వాళ్ళు కొంతమంది నమ్మము అంటారు. వాళ్ళు మేమేదో పెద్ద తెలివైన వాళ్ళం, మేమేదో పెద్ద చదువుకున్న వాళ్ళమని. ఎందుకు నమ్మాలి, ఎందుకు నమ్మకూడదని ఆలోచన కూడా ఉండదు వాళ్ళకి. నేను ఇంత క్లారిటీగా చెప్తున్నా కదా అని చెప్తే కూడా వాళ్ళు పట్టించుకోరు. అంటే ఇప్పుడు ఇలా ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయో మనం తట్టుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది, మస్తు బాధ అనిపిస్తుంది. ఎందుకు వీళ్ళు ఈ పనికి మాలిన వాళ్ళు తప్పుడు వాస్తులు ఇచ్చి ఎంతమంది జీవితాలతో ఆటలాడుకుంటారో అని బాధపడతా. కాబట్టి దయచేసి వాస్తు పండితులారా, నిజమైన వాస్తు ప్రకారం ఇల్లు ఇవ్వండి. ఈశాన్యం పెరిగిన ఇల్లు ఇంటికి మంచిదని వాస్తుశాస్త్రం రాస్తే ఒక్క ఇల్లు ఈశాన్యం పెరిగిన ఇల్లు ఉండవు. తూర్పు ఆగ్నేయం పెరగకూడదు, తూర్పు ఆగ్నేయం గుంతలు ఉండొద్దు అంటాడు. ప్రతి ఇది అది కరెక్ట్. ఇంకోటి, ఆగ్నేయం అనేది అగ్ని, అగ్నిలో బాత్రూమ్లు పెట్టిస్తారు. ఖచ్చితంగా ప్రతి తూర్పు ముఖద్వారం కలిగిన ఇంటికి ఆగ్నేయంలో బాత్రూమ్లు పెట్టించి వాళ్ళ జీవితాలతో ఆటలు ఆడుకుంటారు. దీన్ని ఏమంటారు అంటే అది మండే పొయ్యిలో నీళ్ళు పోయకురా అని అంటారు మోట సామెత. అంటే ఆగ్నేయంలో నీళ్ళు పోయకూడదని, కానీ నీళ్ళు పోపిస్తారు వీళ్ళు. అంటే వాళ్ళ జీవితాంతో ఆటలు ఆడుకోవాలనేనా వీళ్ళు వాస్తు ఇచ్చేది. మళ్ళీ మేము పెద్ద పెద్ద వాస్తు పండితులమని చెప్తారు, ఏ ఒక్కరు దీన్ని ఆఫ్ చేయలేకపోతున్నారు. నేను ఒక ఆయన ఆగ్నేయంలో గుంతలు ఉండొద్దు, బాత్రూమ్లు ఉండొద్దు అంటే ఈశాన్యంలోనే మెట్లు ఉండాలని చెప్పిన. 3 మేస్త్రీలు వాపసు మళ్ళిపోయారు మేము కట్టమని. అంటే చూడండి ఎంత వాళ్ళను ప్రిపేర్ చేసిండ్రు వాస్తు పండితులు. ఇది ఈశాన్యం నడక ఇంటికి మంచిది కాబట్టి ఈశాన్యంలోనే మెట్లు ఉండాలి. అది ఈశాన్యం తగ్గి ఉంటుంది, ఈశాన్యం పెరుగుతుంది. తద్వారా ఆ ఇంట్లో సంతోషంగా జీవించే అవకాశం ఉంటుంది. ఇంకోటి, దక్షిణానికి ముఖద్వారం ఇచ్చి ఒక్క ఇల్లు కట్టరు. దక్షిణంలో రోడ్డు ఉంటే దక్షిణ ముఖద్వారం చేసి కట్టాలని వాస్తుశాస్త్రం చెప్తుంది. కానీ ఏ ఒక్కరు దక్షిణంలో ఆగ్నేయంలో సింహద్వారం పెట్టి ఇల్లు కట్టిన దాఖలాలు కనిపించవు. హైదరాబాద్ మొత్తం ఎత్తికినా ఓ 10 ఇండ్లు దొరుకుతాయో లేవో. అంటే ఆలోచన చేయండి. మరి దక్షిణం రోడ్లు లేవా, ఉండాయంటే మోస్తుగా ఉన్నాయి. కానీ అదే తూర్పు మూత పెట్టి దక్షిణం గేటు పెడతారు. దాన్ని ఏమంటారు, ముడ్డేనికి విస్తారి భోజనము అంటారు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి ప్రజలను మోసం చేయొద్దని వాస్తు పండితులకు మరీ చెప్తున్నా. నేను ఇవి చెప్పినవి కరెక్టా కాదని వాస్తు పుస్తకాలు తెరిచి చూడండి. ఎందుకు చెప్తారు పబ్లిక్ను మోసం చేయనికే? అంటే ఏం లబ్ధి కోసం అని మీరు అన్నట్టుగానే మేస్త్రీలు తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు, ఈశాన్యంలో మెట్లు కట్టమంటే కుదరదు అని. అంటే దేనికోసం అని ఈ విధంగా చేస్తారు? ఇప్పుడు వాళ్ళకి చెప్పిన వాళ్ళు వాస్తు ఏంటంటే ఈశాన్యంలో మెట్లు బరువు అవుతాయి కాబట్టి కట్టొద్దు అని చెప్పిండ్రు. నిర్మాణం పెరగాలని వాస్తుశాస్త్రం చెప్తుంది. బరువు అంటే మన ప్రతి ఇండ్లు ఏం చేస్తారు తెలుసా, ఈశాన్యంలో పెద్ద బరువైన స్తంభం పెట్టి మీద స్లాబ్ వేసి ఇస్తారు. మరి బరువు వేసి ఇస్తారు. ఈశాన్యంలో బరువు వద్దని అంటారు, ఈశాన్యంలోనే పిల్లర్ పెట్టి స్లాబ్ వేసి ఇస్తారు పెద్దగా. మళ్ళీ ఇదేంది, ఈశాన్యంలో బరువు వద్దని పెద్ద పిల్లరే వేసేస్తారు.
మళ్ళీ గోడల నిర్మాణం వద్దంట, నిర్మాణాన్ని అడ్డుకుంటారు. ఇట్లా ఎంతమంది జీవితాలతో ఆటలాడుకుంటారు. కానీ మీరేమంటున్నారంటే వాస్తు అనేది వాస్తుకు సంబంధించి కొంచెం నమ్మండి, దిశకు సంబంధించి నమ్మండి అంటున్నారు. మళ్ళీ మీరు కూడా వాస్తుకు సంబంధించి కూడా వాస్తుశాస్త్ర పండితులు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని వాళ్ళకు క్వశ్చన్ ఏంటంటే దిశ వాస్తునే ఎందుకు నమ్మాలి అని అడుగుతారు. నేను ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు ఇప్పుడు కాల్ చేసిన వాళ్ళందరికీ చెప్తే నీ సమస్య ఇదే కాదా, మీ భార్య పరిస్థితి ఇదే కాదా అంటున్నా. వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మీరు ఆ విధంగా ఒప్పియండి, నా శాస్త్రాన్ని ఇచ్చిపెడతా. మీరు ఆ విధంగా లైవ్ ప్రోగ్రాంలో చెప్పండి, నీకు ఈ సమస్య ఉందా లేదా అని ఛాలెంజ్ చేసి చెప్పండి. ఓకే, నేను ఇంత కష్టంగా చెప్తున్నా, వాళ్ళు ఆ విధంగా ఒప్పుకుంటున్నారు. వాళ్ళు ఎవరో కానీ నాకు తెలియదు. రేపు మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తేనే కానీ నాకు తెలుస్తుంది. నేనేమంటున్నా అంటే నువ్వు చెప్పేది వాళ్ళు ఒప్పుకోవాలా. వాళ్ళు సమస్య చెప్తే నువ్వు దానికి పరిష్కారంగా చెప్పాల్సింది. వాళ్ళ సమస్య నువ్వే చెప్పాలి, పరిష్కారం మార్గం కూడా నువ్వే చెప్పాలి. అప్పుడే నువ్వు పండితునివి. లేకుంటే వారు చెప్పిన సమస్యకి ఏదో ఒకటి బొట్టు పెట్టుకోపో, బొమ్మ పెట్టుకోపో, ఏదో అది కట్టుకోపో, లేదు అది అంతరం కట్టుకోపో, ఇవి చెప్పడం కరెక్ట్ కాదు. వాస్తు అనేది ఖచ్చితంగా ఇంటి మీద ప్రభావం చూపిస్తుంది, మనుషుల మీద ప్రభావం చూపిస్తుంది, దిశా ప్రభావం కూడా పూర్తి స్థాయిలో ఉంటుంది. దీన్ని ఆపాలంటే మన బొమ్మలు కడితేనో, లేకుంటే అంతరాలు కడితేనో, లేకుంటే పూజలు చేస్తేనో, పునస్కారాలు చేస్తేనో ఈ దిశ ప్రభావం కానీ వాస్తు ప్రభావం కానీ ఆపే శక్తి ప్రపంచంలో దేనికి లేదు. వీళ్ళ మంత్రతంత్రాలకు కానీ వీళ్ళ ఇటకు అది లొంగదు. కాబట్టి నేను ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. ఎస్, మీరు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకునే ముందు వాస్తుని ఏ విధంగా నమ్మి మీరు వాస్తు చూపించుకుంటారో ఒక్కసారి దిశ వాస్తుకు సంబంధించి కూడా మీరు ఏదైనా సందేహాలు ఉంటే కనుక స్క్రీన్ పైన ఏవైతే నెంబర్స్ ఉన్నావో అవి గురువు గారి పర్సనల్ నెంబర్స్. మీరు మార్నింగ్ టైంలో కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ సందేహాలకు సూచనలు పొందవచ్చు. మరి ఇది ఇవాల్టి దిశ వాస్తు కార్యక్రమం. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, ఇక్కడుండి చక్కటి సూచనలు సలహాలు మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వాస్తు కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.